పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచయ మందిరతో మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇంకనూ ప్రార్థన చేయండి. ఈ యొక్క పునాది అంతా కూడా సంపూర్ణ అవలాగున అలాగే స్ట్రక్చర్ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే క్రిస్మస్ ఆరంభం జరుగుతుంది. ప్రతి చోట పాల్గొని ప్రభువుని స్తుతించండి. నేటి యొక్క నిరీక్షణ మాట కీర్తన 84:11 వచ్చిన దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రియ కుమార కుమార్తె, నేటి యొక్క ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభువు మనకు ఇస్తున్న ఒక నిరీక్షణ మాట, ఆయనే మనకు సూర్యుడును కేడెమునై ఉన్నాడు. ఆయనే తన పట్ల తన ప్రజల పట్ల ఏ మేలు చేయక మానకుండే దేవుడు. దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రియ కుమార కుమార్తె, నేను ఖచ్చితంగా ఒక విషయాన్ని మీకు రూఢిగా చెప్పగలను. ఏమిటంటే, ఆయన మన పట్ల ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆయన చేయగల సమర్థుడు. ఎందుకనగా నేను మా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు అయిన దేవుడు ఏదైతే మా పక్షమును వాగ్దానం చేస్తున్నాడో ఆయన ఖచ్చితముగా వాటిని నెరవేర్చున్నాడు. అవి చేసే అంత కాలము ఆయనందు మేము నిరీక్షించినప్పుడు ఆయన నిజముగానే కేడుముగా ఉండి తనని నమ్మకించిన ప్రజలందంట ఆయన మేలు చేయకుండా మానలేదు. మా పట్ల ఆయన మానలేదు. అయితే మా తండ్రి గారు చేస్తుందల్లా ఒకటే, ఏంటంటే ప్రభువునందు నిరీక్షించి ఉండడం. దేవుని ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, ఈరోజు నేను చూడగాను 25 సంవత్సరాలు అవుతుంది, ఆయన గొప్ప కార్యం చేస్తూనే ఉన్నాడు. ప్రియ కుమార కుమార్తె, ఒకవేళ ఈ అనుదిన మనను ప్రతిరోజు చూస్తున్నప్పుడు ఒకవేళ నీకు అనిపించవచ్చు ఇలాగే చెప్తారా అని అనుకుంటే, నేనైతే ఇది ఖచ్చితం. ఏది ఖచ్చితం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆయన నెరవేర్చే దేవుడు. మనం చేయాల్సిన ఒకటే, ప్రభువునందు విశ్వాసంతో నిరీక్షణ కలగకుండా. ఎందుకనగా ఆయన యందు నమ్మకించిన వారి ఎడల ఆయన ఎలాంటి ఒక మేలు చేయకుండా మానడు. ఒకవేళ ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావు, నేను అనేక మంది నిందించారు, వేధించారు, అవమానించారా, నువ్వు వేదన చెందుతున్నావా? లేదా చాలా కాలం అవుతుంది కానీ నువ్వు ఎలాంటి అద్భుతం చూడక నీ బలహీనత పట్ల మీద దుఃఖముతో ఉన్నావా? ప్రియ కుమార కుమార్తె, ప్రభువునందు సంపూర్ణ నిరీక్షించు. ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగండైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా ఆత్మీయ తండ్రి గారు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఉన్నారు. ఆయన మీరు అనుదినము నడిపిస్తున్నారు. ఆయన మాకును అటువంటి కృపను దయచేయండి. ఇగో నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటుండగా ఆయన నువ్వు ఏ మేలు చేయక మానంటున్నావు ప్రభా. ఈరోజు నీ బిడ్డలు ఉదయకాల సమయంలో వారు మోకాలుని ఏదైతే మొర పెడుతున్నారో యేసు నామమున వాటిని నెరవేర్చి నీ కృపాక్షమలతో నింపి ఆశీర్వదింపచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన మేలు చేయడం సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు దీవించును గాక. ఆమేన్.